రైట్, దాని గురించే మాట్లాడుతున్నాం. అయితే సిట్ అధికారులు మాత్రం దీనికి సంబంధించి ఇంకా లోతుగా ప్రశ్నించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దానివల్లే కూడా ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం కోర్టులో ప్రవేశపెట్టారో ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళందరినీ కూడా 7 రోజుల కస్టడీకి, కీలక విషయాలు ఇంకా రాబట్టే అవకాశం కావాలి అంటూ కూడా అడుగుతున్నట్టు తెలుస్తోంది. రైట్, మాట్లాడదాం. మధుబాబు గారు, ఏంటి ఇప్పుడు బిగ్ షాట్స్ అరెస్ట్ కాబోతున్నారా? ఇప్పటి వరకు దొరికినవన్నీ కూడా చిన్నెలకులేనా, పెద్దలకు బయటకు రాబోతుందా? సార్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఎందుకంటే తప్పు చేసిన వాడు ఎప్పుడు ఎన్నో ఎక్కువ రోజులు ఉండలేడు. అందుకే మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాధితులంతా కూడా అందరికి అప్పచెప్పేశాడు. మామూలుగా ఎక్కువ ఆయన ఒకటే కంప్లీట్ ఆయన చేతిలో ఉండేది. ఇదంతా కూడా మధుబాబు గారు, ఇదంతా కూడా ముందే గ్రహించి విజయసాయి రెడ్డి ముందుగా సేఫ్ జోన్ లోకి వెళ్లే ప్రయత్నం చేశారా? వ్యవసాయం లేదా అటు బీజేపీలోకి వెళ్లే ప్రయత్నాలు చేశారా? ఎందుకంటే ఆయన మాట్లాడిన తర్వాతే ఇందాక రఫీ గారు అన్నట్టు కేసిరెడ్డి ఇష్యూ బయటికి రావడం జరిగింది. కొన్ని రకాల జే బ్రాండ్ల గురించి మాట్లాడుకోవడం, A1గా A2గా ఇట్లా చాలామంది బయటకు వచ్చారు. మరి ఇప్పుడు విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు తర్వాత ఆయన ఒక రకంగా సేఫ్ అయినా కాదా? వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది? సార్ తప్పు చేసిన ప్రతి ఒక్కరూ శిక్ష అనుభవించాల్సిందే. ఎందుకంటే వీళ్ళందరూ కూడా తప్పు చేశారు. ఈ రోజు ఆయన పక్కకు వచ్చేసి నేను నిజాయితీ పరుడంటే కాదు. ఎందుకంటే ఆ తప్పుల్లో ఖచ్చితంగా అందరూ భాగస్తులే వీళ్ళందరూ. ఎందుకంటే వీళ్ళందరూ కలిసి చేశారు. ఈ రోజు వీళ్ళకి విపరీతమైన ఆదాయం, లక్షల కోట్ల ఆదాయం వచ్చేసేసరికి ఒకరి మీద ఒకరు ఈ రోజు బయటపడుతున్నారు. ఎందుకంటే మీరు గమనించండి, ప్రతిదీ వీళ్ళు ఒక స్కామ్ అంటే, సార్ ఇది ఎట్లా చెప్పాలో అర్థం కావట్లేదు నాకు. ఇదే కాదు సార్, ప్రతి దాంట్లో మీరు గమనించండి. తిరుమల ఎత్తుకోండి, తిరుమలలో కొత్తగా 10,000 రూపాయల టికెట్ పెట్టారు శ్రీవాణి అనేసి. ఆ శ్రీవాణి టికెట్ కూడా ఆడిటింగ్ లేదు. అంటే నేను చెప్పేది ఎందుకంటే ప్రతి దాంట్లో వీళ్ళు సార్ లిక్కర్ అనేది ఒక బలహీనత సార్. ఒక రోజు కూలీలు ఒక రోజంతా కష్టపడి వాడికి వచ్చిన 1000 రూపాయల్లో సాయంత్రం వాడికి నిద్ర పట్టదు, ఒక కోటర దాగితే కానీ నిద్ర పట్టదు. అటువంటి బలహీనతను వీళ్ళు క్యాచ్ చేసుకుని వాళ్ళ దగ్గర రక్తం పిండుకొని ఇంత డబ్బు తీసుకోవడం అనేది ఎంతవరకు నేను చెప్పండి సార్. ఎంతమంది అనారోగ్య పాలైపోయారు, ఎంతమంది కష్టాలు పడుతున్నారు వాళ్ళు. ఈరోజు అంటే వాళ్ళకి సరైన వైద్యం అందక ఎంతమంది చనిపోతారో రాబోయే రోజులు మీరు గమనించండి. ఇది చిన్న విషయం కాదు సార్, ఇది చిన్న విషయం అయితే కాదు. ప్రతి చోట వీళ్ళు డిస్టిలరీ కాడి నుంచి ఇక్కడ దాకా వీళ్ళు చేసిన అక్రమాలన్నీ బయట వస్తాయి. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉంది. ఎందుకంటే కసిరెడ్డి చెప్పేశాడు, కసిరెడ్డి అందరూ, ఎందుకంటే వీళ్ళందరూ జస్ట్ నామ మాత్రమే, అసలు ఆయన పైనే ఉన్నాడు, పైనుండే వీళ్ళని నడిపించారు. లేదంటే ఒక గవర్నమెంట్లో ఇన్ని వేల కోట్లు వెళ్తుంటే ఎలా తెలియకుంటుంది సార్? ఆ దుబాయ్కి వెళ్ళింది, హవాలా వెళ్ళింది, అక్కడి నుంచి బంగారు వచ్చింది, ఎన్ని జరిగాయో చెప్పండి. డబ్బు ఎలా మార్చుకోవాలో కూడా వీళ్ళు అన్ని ప్లాన్ ప్రకారం చేశారు సార్. ప్రతిదీ ఒక ప్లాన్ ప్రకారం చేశారు సార్. ప్రతి చోట మీరు గమనించండి, ఆ డబ్బు ఎలా తీసుకోవాలో కూడా, ఏది డబ్బు ఆన్లైన్ పేమెంట్స్ లేవు, మొత్తం వాళ్ళకి క్యాష్ రూపంలో, గోల్డ్ రూపంలో ఇలా తీసుకున్నారు సార్. ప్రజల అంటారు చాలా వాళ్ళ రక్తం పిండుకునేహారు సార్ వాళ్ళది. రైట్, దీనికి శిక్ష ఖచ్చితంగా అనుభవించి తీరాల. రైట్ రామారావు గారు, రైట్. విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఈ కేసుకి సంబంధించి కీలకం కానున్నాయా? దాన్ని బేస్ చేసుకునే క్వశ్చనింగ్ ఉండే అవకాశం ఉందా? విజయసాయి రెడ్డి గారి వ్యాఖ్యలు మీరు ఏ విధంగా చూస్తారు? విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడారు. ఆయన ఇంటర్నల్ గా మరి బీజేపీతో టచ్లు ఉన్నాయని అవన్నీ లీకులు వస్తా ఉన్నాయి. మరి ఎవరితో ఉన్నారో, కూటమితో ఉన్నారా, ఆయన వ్యవసాయం చేసుకుంటారని మళ్ళీ రాజకీయ వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు అనేది మనం గమనిస్తున్నాం. నేనేమంటున్నానంటే, అసలు కుంభకోణాలంటే ఇప్పుడు ఊర్సాకి భూములు కేటాయించారండి, అట్లా మనకి TCS కి భూములు కేటాయించారు వైజాగ్ లో. అట్లాగే అంటే పార్టీని ఎందుకు వీడాల్సి వచ్చింది? చాలా కాదు రామారావు గారు, చాలా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి. అవునన్నా కాదన్నా ఈ 5 సంవత్సరాలు కూడా ప్రజలు గమనించారు విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎంత దగ్గరగా ఉన్నారు, ఎంత హెల్ప్ఫుల్గా ఉన్నారు సెంట్రల్ నుంచి అనేది కూడా మనం చూసాం. అలాంటి వ్యక్తి బయటకు వచ్చి జగన్ చుట్టూ కూడా ఒక కోటరీ ఉంది, వీళ్ళు ఎవరిని రానివ్వరు, వీళ్ళు 1000 కోట్లు సంపాదించుకున్నారు, దోచుకున్నారు, ఈ మాటలన్నీ కూడా ఎందుకు వచ్చాయి? రాజకీయ మాటలు చాలా, రాజకీయ వైఖరి చాలా ఉంటుందండి. మనం దాన్ని ఎలా మనము తీసుకోలేము. ఎందుకంటే ఆయన కూడా ప్రముఖ వ్యక్తిగా కొనసాగారు కదా. మన రఫీ గారు కూడా అంటారు కదా, ఆయన నెంబర్ 2 అని ఏదో చెప్తుంటారు. మరి అటువంటి వ్యక్తే ఇక్కడ వచ్చి మాట్లాడేదానికి ఎట్లా క్రెడిబిలిటీ ఉంటుందండి ఆ వ్యక్తులు? నేనేమంటున్నానంటే, ఇక్కడ మద్యం కుంభకోణం విషయంలో మీరు ట్రాన్స్పరెంట్ గా ఇక్కడ ఉన్నటువంటి పాలసీని ట్రాన్స్పరెంట్ గా చేయాలనుకుంటే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఉంది కదా, ఎక్సైజ్ శాఖ తరఫున విజిలెన్స్ టీము, దాన్ని ఎందుకు రద్దు చేశారు? ఇసుక మద్యంలో ట్రాన్స్పరెంట్ మెథడ్ కోసము
సభ్యుని ఏర్పాటు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు, మీరు దాన్ని ఇప్పుడు తొలగించారు అంటే మీరు అక్రమాలు చేసే దాంట్లో ఉన్నారు. నేనేమంటున్నానంటే వీళ్ళు చెప్తున్నటువంటి అబద్ధాలు ఎట్లా ఉంటాయంటే, సెకీ ఒప్పందంలో విషయంలో అమెరికా దర్యాప్తు సంస్థ వచ్చేసింది, ఇదే రఫీ గారు చెప్పారు, రేపో మాపో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్నారన్నారు. మధుబాబు గారు వాళ్ళ ఆకాంక్షలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయాలంటే దర్యాప్తు సంస్థలు ఏదైనా సరే ఉండాలి కదండి, ఒక ఖచ్చితమైనటువంటి సరే అది కాదండి. లేకుండా. ఆయన రఫీ గారు ఫస్ట్ లోనే ఒక క్వశ్చన్ వేశారు, అరెస్ట్ విషయం పక్కన పెడదాం, అసలు ఇప్పుడు ఏదైనా ఒక కొనాలి లేదా లిక్కర్ షాప్కి వెళ్ళి కొనాలంటే కస్టమర్కు ఉన్నటువంటి అవైలబిలిటీని బట్టి స్కాన్ చేసి పే చేసుకుంటారు లేదా డబ్బులు ఇస్తారు. కానీ డిజిటలైజేషన్ మెథడ్ అనేది తీసేసి కేవలం డబ్బు ఇచ్చి కొనుక్కోవడం ఏంటి, విధానం ఏంటి? అదే ఆరోపణ. ఈ డబ్బులన్నీ కూడా సూట్ కేసుల రూపంలో తాడేపల్లి ఆఫీస్కి వెళ్ళాయనేది ఆరోపణ. ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే మద్యం పాలసీ వీళ్ళకి అవగాహన లేక మాట్లాడుతున్నటువంటి కాదండి. మద్యం పాలసీ గత ప్రభుత్వము ఏపీపీసీఎల్ ద్వారా నేరుగా ప్రభుత్వమే నిర్వహించినటువంటి విధానంలో వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క పాలసీని వాళ్ళు తీసుకొచ్చారు. డిజిటల్ పేమెంట్స్ ఎందుకు పెట్టలేదు అనే దానికి ప్రతి షాపుకు సంబంధించినటువంటి షాపుకు మనం లైసెన్స్ ఇవన్నీ కూడా చేసుకోవాల్సి వచ్చింది. బ్యాంక్ అకౌంట్ ఈ పద్ధతిలో ఇవన్నీ కూడా క్లిష్టతరం. డైరెక్ట్ గా ప్రభుత్వమే చేస్తుందండి. ట్రెజరీ ద్వారా ఇక్కడ ఒకటండి అమ్మకము అట్లాగే కొనుగోలు జరిగింది కదండి. మధ్యలో ఎక్కడ అప్పుడు ప్రభుత్వమే చేస్తున్నటువంటి అమ్మకంలో వచ్చినటువంటి ప్రజా ధనాన్నంతా కూడా ప్రజల కోసం తయారు చేసింది మీరు, అమ్మింది మీరు, తయారు చేసింది మీరు, డిజిటల్ వచ్చేది మీదే, బ్రాండ్లు. మరి ఎందుకు మీరు మంచి క్వాలిటీ బ్రాండ్ ఎందుకు